ఇక్కడ కనిపిస్తున్న ఈ యోగిని చూడండి. ఇతను ఆహారం నీరు లేకుండా 70 సంవత్సరాలు బతికాడు. అసలు అది ఎలా సాధ్యమైంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూశారా? ఈమెను కుక్క నాకడం వల్ల తన కాళ్ళు చేతులు పోగొట్టుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? అదేంటి, కుక్క నాకితే కాళ్ళు చేతులు ఎలా పోతాయి? ఆఫ్రికన్ సైజ్ మిగతా వాళ్ళకంటే ఎందుకు పెద్దగా ఉంటుంది? మనం ఉంటున్న ఈ ప్రపంచం మొత్తం ఒక మ్యాట్రిక్సా? మనం ఒక సిమ్యులేషన్లో జీవిస్తున్నామా? ఇలాంటి టాప్ 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. (2011) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెహ్వాగ్ ఏ ఓవర్లో ఏ బాల్లో అవుట్ అయ్యాడు అంటే మీరు చెప్పగలరా? 7th క్లాస్ సైన్స్ నోట్బుక్లోని 11వ పేజీలో ఎన్ని కామాలు ఉన్నాయంటే మీరు చెప్పగలరా? కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ చెప్పగలదు. ఈమె పేరు మ్యారీలు హేనర్. ఈమెకు చిన్నప్పటి నుంచి తన జీవితంలోని అన్ని విషయాలు, తను చూసిన చదివిన ప్రతి బుక్ క్లియర్గా గుర్తుంటుంది. అలా ఎందుకంటే ఈమెకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒక వ్యాధి ఉంది. అదే హైపర్థిమేసియా. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో ఇంత క్లియర్గా అన్ని విషయాలు గుర్తుంటున్నాయంటే అది ఆమె సూపర్ పవర్ అవుద్ది, కానీ వ్యాధి ఎందుకు అవుద్ది అని. కానీ ఇది నిజంగానే ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు దేన్ని మర్చిపోలేరు. వీళ్ళకు ఉన్న బాధలు, బ్రేకప్లు ఇలా అన్ని క్లియర్గా గుర్తుంటాయి. వీళ్ళకు మీరు ఒక బుక్ని ఇస్తే ఆ బుక్లో ఉన్న ప్రతి పేజీని, ప్రతి అక్షరాన్ని మైండ్లో పెట్టుకుంటారు. ఇలాంటి వ్యాధి ప్రపంచం మొత్తంలో దాదాపు 100 మందికి మాత్రమే ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీన్ని ఒక సూపర్ పవర్ అని మీరు అనుకోవచ్చు, కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏది మర్చిపోరు కాబట్టి వీళ్ళలో స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్గా వీళ్ళు ఎక్కువసేపు యాక్టివ్గా ఉండలేరు. వీళ్ళ బాడీ త్వరగా అలసిపోతుంది. ఎప్పుడు చూసినా అలసిపోయినట్టుగానే ఉంటారు. ఎక్కువ పనులు చేయరు. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేరు. ఇలాంటి వ్యాధి మీకుంటే మీరు ఏ సబ్జెక్ట్నైనా ఒక్కరోజు ముందు చదివి క్లియర్ చేయగలరు. ఇలాంటి సూపర్ పవర్ మీకు కావాలా? దాంతో మీరు ఏం చేస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మార్కెట్లో రోజుకో కొత్త రకం స్కామ్లు వస్తున్నాయి. రీసెంట్గా క్యూఆర్ కోడ్ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్లు అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా మన ఇండియాలో కూడా కొన్ని కేసులు బయటకు వచ్చాయి. విషయం ఏమిటంటే ఈ మధ్య పేమెంట్ కోసం మనం ఎక్కడ పడితే అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాము. పేమెంట్ చేయడానికి మీరు అలా చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీకు బయట కనిపించే ప్రతి క్యూఆర్ కోడ్ని మీ ఫోన్తో స్కాన్ చేయకండి. ఎందుకంటే కొంతమంది స్కామర్లు మ్యానిపులేటెడ్ క్యూఆర్ కోడ్లను మీ మెయిల్కి పంపడం లేదా రోడ్లపైన, గోడలపైన అలా అతికించి వెళ్ళిపోతున్నారు. మీరు పొరపాటున వాటిని స్కాన్ చేస్తే ఒక మాల్వేర్ మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. దాంతో స్కామర్లు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్సెస్ చేయగలరు. అందుకే గుర్తుపెట్టుకోండి, బయట ఎక్కడ పడితే అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకండి. అలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ కావచ్చు. మన హిందూ ధర్మంలో ఆడవారు చెవులను కుట్టిస్తారు. చిన్నపిల్లలకి మగవారు కూడా కుట్టిస్తారు. కానీ ఈ చెవులను కుట్టిస్తే ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, చెవులను కుట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీరు చెవిలోని ఏ భాగాన్ని కుట్టిస్తున్నారో దానిపైన డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన చెవిలో బాడీలోని డిఫరెంట్ ఆర్గాన్కి చెందిన నర్వ్స్ ఉంటాయి. మీరు ఈ ఇమేజ్ని చూడండి. హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మీరు లోబ్ అంటే ఈ ప్రాంతాన్ని కుట్టించుకుంటే మీ సైకలాజికల్ హెల్త్ బాగుంటుంది. అదే డేత్ భాగంలో కుట్టిస్తే మీకు మైగ్రేన్ లాంటి సమస్య రాదు. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ముందు నుంచి ఉంటే రిలీఫ్ కలుగుతుంది. హేలిక్స్ దగ్గర కుట్టిస్తే డిప్రెషన్, స్ట్రెస్, ఇన్సోమ్నియా లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావు. రూక్ భాగంలో కుట్టిస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. కోన్స్ దగ్గర కుట్టిస్తే బ్యాక్ పెయిన్, క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి రిలీఫ్ కలుగుతుంది. ట్రాగస్ భాగంలో కుట్టిస్తే మన అగ్రెషన్ తగ్గి మనం కూల్ అవుతాం. ఈ విషయాలు నేను ఊరికే అలా చెప్పలేదు, దీని గురించి రీసెర్చ్ చేసి చెప్తున్నాను. మీకు డౌట్ ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. మనం ఆహారం లేకుండా, వాటర్ తాగకుండా 20 నుంచి 30 రోజులు జీవించవచ్చు. అదే వాటర్ తాగకుండా కేవలం 6 రోజులు కూడా జీవించలేం. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ యోగిని చూడండి. ఇతను 70 సంవత్సరాల వరకు ఆహారం తినకుండా, నీటిని తాగకుండా జీవించారు. ఇతని పేరే ప్రహ్లాద్ జానీ. ఇతను గుజరాత్లోని గుహల్లో జీవించేవాడు. ఇతను మౌంట్ అబు, మహాబలేశ్వరంలో తపస్సు చేసేవాడు.
అంబే మాత అనే దేవతను ఎక్కువగా పూజిస్తాడు. ఈ ప్రహ్లాద్ జానీ 70 సంవత్సరాల వరకు ఏమీ తినకుండా తాగకుండా జీవించారు. అంతేకాదు ఇతను మలమూత్రాలు కూడా చేసేవాడు కాదు. ఈ విషయాలన్నీ నేను చెప్పట్లేదు. ఇతని పైన చాలామంది డాక్టర్లు, సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇతన్ని ఒక ల్యాబ్లో 20 రోజుల వరకు ఉంచి తన చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి అన్ని రకాలుగా పరిశీలించి అది నిజమని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. మరి ఈ ప్రహ్లాద్ జానీ తినకుండా తాగకుండా 70 సంవత్సరాలు ఎలా జీవించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అతన్ని అడిగితే ఇదంతా ఆ దేవి మాయ అని చెప్తున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను అన్ని సంవత్సరాలు ఎలా జీవించాడు కావచ్చు? ప్రజెంట్గా మన రాష్ట్ర పరిస్థితి అలాగే మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, బిజినెస్ గురించి అర్థశాస్త్రంలో ఏబిసిడీలు కూడా తెలియని వాళ్ళు ఆర్థిక మంత్రులు అవుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్కి టెక్నాలజీకి తేడా తెలియని వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్స్ అవుతున్నారు. మెడిసిన్స్ గురించి, మెడికల్ ఇండస్ట్రీ గురించి బొత్తిగా ఐడియా లేని వాళ్ళు ఆరోగ్య మంత్రులు అవుతున్నారు. అతి ముఖ్యంగా అసలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మారుతున్నారు. అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళ మిస్టేక్ ఏమీ లేదు. ప్రజెంట్ సమాజమే అలా ఉంది. జనాలు డబ్బులు తీసుకొని ఓట్లేయడం మారనంత వరకు ఈ దేశాన్ని అజ్ఞానులే పాలిస్తారు. ఇంత చేశాక కూడా మనం దేశం అభివృద్ధి చెందట్లే అని చెప్పి మళ్ళీ వాళ్ళకే కంప్లైంట్ చేస్తాం. ఇలా అయితే ఎలా చెప్పండి? ఈ విషయాలు నేను ఏ పార్టీని, ఏ రాజకీయ నాయకుని ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రజెంట్ సినారియో ఏంటో మీకు చెప్తున్నాను. అయినా కూడా మీలో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయంటే దానికి నేనేం చేయలేను. బై ద వే, ఈ విషయాలు వింటున్నంతసేపు మీ మైండ్లో ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు? వాళ్ళ పేరుని కింద కామెంట్లో చెప్పండి. మీరు బాత్రూంలో ఫోన్ని ఎక్కువగా యూజ్ చేస్తారా? మీరు బాత్రూంకు వెళ్ళి గంటల పాటు అందులోనే కూర్చుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. చైనాకు చెందిన ఒక 24 సంవత్సరాల హెల్దీ అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళి అందులో గంటల పాటు కూర్చునేవాడు. అయితే ఒకరోజు ఇతను తన ఫోన్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాడు. ఎంతసేపు అయినా తిరిగి రాకపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాత్రూమ్ ఓపెన్ చేసి చూస్తే అతను ఫ్లోర్ పైన పడి ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అతని 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయని చెప్పారు. అలా ఎందుకు జరిగిందంటే, ఇతను ఎక్కువసేపు ఇలా కూర్చోవడం వల్ల తన హిప్స్ భాగంలోని బ్లడ్ వెజల్స్ పైన ప్రెజర్ పడి ఆ భాగంలో రక్తం సరఫరా సరిగా కాలేదు. అలాగే ఆ బాత్రూమ్ చిన్నది కావడంతో ఆక్సిజన్ కూడా సరిగా అందక తన బాడీలోని కింది పార్ట్స్ మొత్తం ప్యారలైజ్ అయిపోయాయి. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఇది వాస్తవంగా జరిగింది. కాబట్టి మీరు వెస్ట్రన్ టాయిలెట్లు ఉపయోగిస్తుంటే ఎక్కువసేపు బాత్రూంలో అలా కూర్చొని ఉండకండి. ఏమో మీతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూశారా? ఈమెను తన కుక్క నాకడం వల్ల తన కాళ్ళు చేతులు పోగొట్టుకుంది. నమ్మశక్యంగా లేదు కదూ. కుక్క నాకడం వల్ల కాళ్ళు చేతులు ఎలా పోతాయి? చెప్తా వినండి. ఈమె పేరు మ్యారియా. వయసు 54 సంవత్సరాలు. ఈమెకు చెయ్యి పైన ఒక చిన్న గాయమైంది. సాధారణంగా కుక్కలు వాళ్ళ ఓనర్లను నాకుతూ ఉంటాయి. అలాగే ఈమె కుక్క తన గాయాన్ని నాకింది. కుక్కల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. తన కుక్క ద్వారా ఈ బ్యాక్టీరియాకి మ్యారియా ఇన్ఫెక్ట్ అయింది. కొన్ని రోజుల్లోనే తన కాళ్ళు చేతులు బ్లాక్గా మారాయి. హాస్పిటల్కి వెళ్తే అప్పటికే లేట్ అయిపోయింది. డాక్టర్లు ఈమెను కాపాడాలంటే కాళ్ళు చేతులు తీసేయాలి అని చెప్పారు. ఈ విధంగా ఈమె తన కుక్క నాకడం వల్ల కాళ్ళు చేతులు పోగొట్టుకుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా కుక్కలు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. గుడ్లను పచ్చిగా తింటే మంచిదా లేదా ఉడకబెట్టి వండి తింటే మంచిదా? ఇప్పుడు తెలుసుకుందాం. మీకు చాలామంది చెప్పే ఉంటారు, అలాగే సినిమాల్లో కూడా చూసే ఉంటారు, పచ్చి గుడ్లను అలాగే తినేస్తే మన బాడీకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అని. కానీ అది కరెక్ట్ కాదు. పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పచ్చి గుడ్లలో ఎవిడిన్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది మీ బాడీలోకి బయోటిన్ని అబ్జర్వ్ కానియదు. ఈ బయోటిన్ మన జుట్టుకు చాలా అవసరం. అందుకే మీరు పచ్చి గుడ్లను ఎక్కువగా తింటే మీ జుట్టు సరిగా పెరగదు, జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అలాగే రా ఎగ్ని తింటే అందులో కేవలం 55% పోషకాలని మాత్రమే మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే కుక్ చేసిన ఎగ్ని తింటే 90% పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి గుడ్లను ఎప్పుడు కూడా బాగా ఉడకబెట్టి లేదా వండుకొని తినండి. అండ్ కుక్ చేసిన ఎగ్స్ త్వరగా జీర్ణమైపోతాయి. మీరంతా గమనించే ఉంటారు, ఆఫ్రికన్స్ మిగతా వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్గా, ఫాస్ట్గా ఉంటారు. అండ్ వీళ్ళ సైజ్ కూడా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. అలా ఎందుకో తెలుసా?
ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా వాళ్ళతో పోలిస్తే ఆఫ్రికన్స్కి జెనెటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు గమనించండి, బాస్కెట్బాల్ గేమ్లో టాప్ 10 ప్లేయర్స్ అంతా ఆఫ్రికన్సే. అంతేకాదు 100 మీటర్స్ 200 మీటర్స్ స్ప్రింట్లో కూడా టాప్ అథ్లెట్స్ అందరూ బ్లాక్ పీపుల్సే. ఈవెన్ టెన్నిస్, బాడీ బిల్డింగ్లో కూడా వీళ్ళ డామినెన్స్ కనబడుతుంది. దీనికి కారణం వీళ్ళ మజిల్కి ఉన్న ఫాస్ట్ ట్విచ్ ప్రాపర్టీ. దీనివల్ల వీళ్ళు ఎక్కువగా జంప్ చేయగలరు అండ్ ఫాస్ట్గా స్పీడ్ని అందుకోగలరు. అందుకే వీళ్ళు స్పోర్ట్స్ ఈవెంట్లలో మిగతా వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఇక మెయిన్ విషయానికి వస్తే వీళ్ళ బాడీలో ఆండ్రోజన్ రిసెప్టర్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ బాడీలో టెస్టోస్టిరాన్ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. అందుకే వీళ్ళ సైజ్ పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ ఆండ్రోజన్ రిసెప్టర్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ క్యాన్సర్ ఎక్కువగా ఆఫ్రికన్స్కే వస్తుంది. కాబట్టి ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. మన ఇండియన్స్లో ఈ హార్మోన్ తగిన మోతాదులో ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ సైజ్ ఈజ్ ద మోస్ట్ హెల్దీ సైజ్. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మ్యాట్రిక్స్ మూవీని మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ మూవీలో చూపించింది ఏంటంటే, ఈ విశ్వం మొత్తం ఒక ఇల్యూషన్, మనమంతా ఒక సిమ్యులేషన్లో జీవిస్తున్నాము అని. అంటే మనం ప్రజెంట్గా చేసే ప్రతి పనిని మనతో ఎవరో చేయిస్తున్నారు, మనల్ని వేరే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. వీడియో గేమ్స్లో మనం క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసినట్టు. ఇదే విషయాన్ని ఇలాన్ మాస్క్ కూడా చెప్పాడు. ఇతని ప్రకారం మన ప్రపంచం మొత్తం ఒక సిమ్యులేషన్, వీడియో గేమ్ లాంటిది. మనల్ని ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ కంట్రోల్ చేస్తూ గేమ్ ఆడిస్తుంది అని. మహాభారతంలో కూడా అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు, ఈ సమస్త విశ్వం నా నుంచి పుట్టిన ఒక మాయ, ఆ మాయలోనే మీరు ఉన్నారు అని. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనమంతా నిజంగానే ఒక మ్యాట్రిక్స్లో జీవిస్తున్నామా? ఒకవేళ అదే నిజమైతే మనల్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరై ఉండవచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.